జనవరి 26 నాడు జనాలు ఏం చేసుకుంటారు? ఆ రోజు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం, రిపబ్లిక్ డే. సో మీరు ఆ రోజు మీరు ఏం చేసేవారు? మీరు పొద్దున స్నానం చేసి పొద్దున్న 6 గంటలకు లేచి స్నానం చేసి బట్టలు ఇస్త్రీ చేసుకొని జెండా పెట్టుకొని పోయేవాళ్ళం కదా. అదే అంటున్నా, రెండు అరవై జెండా ఒక్కసారి రెండు ఎగిరేస్తారు కదా. ఆగస్టు 15కి వేస్తారు, జనవరి 26 రెండు సార్లు ఎగిరేస్తారు జెండా. అంటే మనకు గణతంత్ర దినోత్సవం జరుపుకునేటప్పుడు మీకు గుర్తించేది మీకు అంశం ఏంటి? మెయిన్ ఎందుకు నాకు గుర్తుంచేది ఏంటంటే చాక్లెట్లు, బిస్కెట్లు, లడ్డు ఇస్తారు. దానికోసమే వెళ్ళేవారా మీరు? రెగ్యులర్ దానికోసమే వెళ్తాం. ఓకే. అంటే రిపబ్లిక్ డే ఎందుకు వచ్చింది అసలు? ఎందుకు జరుపుకుంటారు? జెండా ఎగరేయడానికి. జెండా ఎగరేయడానికి. ఇంకా వేరే ఎవరైనా జయంతి గిట్ల ఉన్నదా? కేక్ కటింగ్ చేయరు కానీ లడ్డుల్లో, బిస్కెట్లు, బూందీ వంచుతారు. బూందీ కూడా వంచుతారు. అది బూందీ లడ్డు ఉంటుంది కదా, లడ్డు స్వీట్ లడ్డు. అది జెండా ఎగరేయక ముందే ఇచ్చేవాళ్ళ లేకుంటే ఎగరేసిన తర్వాత ఇచ్చేవాళ్ళ? జెండా ఎగరేసినాక ఇస్తారు బ్రో, ముందు ఇయ్యరు. ఎందుకు? ముందు ఇస్తే ఇంటికి వెళ్ళి కడగన్ సినిమా చూస్తామని ఇయ్యరు. ఓకే. అంటే టీవీలో కడగన్ సినిమా రోజు మాత్రం కడగన్ సినిమా ఖచ్చితంగా చూస్తాం బ్రో. ఓకే. ఖచ్చితంగా ఆ రోజు చేస్తారు. ఆగస్టు 15 తారీఖు నాడు వేస్తారు, మళ్ళీ జనవరి 26 నాడు వేస్తారు. 2 సార్లు ఇస్తారు సార్ కడగం సినిమా. కానీ మస్తు ఉంటుంది బ్రో కడగం సినిమా. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన సినిమా అంటే కడగమే. అయితే మీరు ఏదైనా సరే ప్రత్యేకంగా లడ్డూలకు, చాక్లెట్, బూందీలకు అనేది వెళ్ళేవాళ్ళు? ఖచ్చితంగా వెళ్తాం బ్రో. ముందు వంచమంటే వంచరు బ్రో. ఎందుకంటే ఆ సార్లు చెప్పిన అన్ని వినాలి. అన్ని విన్నాకనే ఇస్తారు. ముందు ఇచ్చిన వాళ్ళకి అందరూ ఇంటికి వెళ్తారని చెప్పేసి ముందే వంచరు, ఫస్టే వంచరు. ఓకే. దానికన్నా ఏదైనా ప్రత్యేకత మీకు తెలుసా? రిపబ్లిక్ డే అంటే ఎందుకు జరుపుకుంటారు, ఏంటిది, ఎందుకు జెండా ఎందుకు ఎగరేస్తారు, దానికి ఏమైనా ప్రత్యేకత, దాని స్టోరీ తెలుసా మీకు? ఎందుకు వచ్చింది? 1947 లో వచ్చింది బ్రో స్వతంత్రమే కదా. అది స్వాతంత్ర దినోత్సవం. అది ఇది ఎప్పుడు వచ్చిందంటే 1933 బ్రో. అది ఎప్పుడు వచ్చింది కొంచెం ఐడియా లేదు బ్రో. ఐడియా లేదా? సరే, మన దేశాన్ని స్వతంత్రం తెచ్చింది ఎవరు? మహాత్మా గాంధీ. ఓకే. మిగతా వాళ్ళు ఎవరు ఉప్పు సత్యాగ్రహం తెచ్చింది కదా, దాని వల్ల స్వతంత్రం వచ్చింది. అంటే చాలా మంది ఉన్నారు. ఎవరెవరు అంటే అంబేద్కర్ కాదు, పెద్ద పెద్ద పోరాటం చేసారు. శివాజీ, చాలా మంది ఆయన చాలా మంది పెద్ద పెద్ద. శివాజీ కూడా వచ్చింది. సరే, ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఫ్రీడమ్ ఫైటర్ అంటే మహాత్మా గాంధీ. ఇంకా 5 పేరు చెప్పగలుగుతారా? మహాత్మా గాంధీ, ఇంకా అండ్ శివాజీ కూడా, అల్లూరి సీతారామరాజు, అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఇంకా సుభాష్ చంద్రబోస్, నేతాజీ. నేతాజీ అంటే సుభాష్ చంద్రబోస్ డివైడ్ చేసిన నేతాజీ డివైడ్ చేసిన 2 పేర్లు అయినాయి. అంటే సుభాష్ చంద్రబోస్ కి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములా? నేతాజీ వేరు, సుభాష్ చంద్రబోస్ వేరా? అలానేనా? ఇద్దరు వేరే వేరే అనుకుంటా బ్రో. వేరేనా? ఓకే. సో 5 పేర్లు మాత్రం 5 పేర్లు ఉన్నాయి బ్రో, కానీ ఇంకా ఉన్నారు కానీ గుర్తొస్తలేదు బ్రో. అంబేద్కర్ ఒక బుక్ రాసింది బ్రో, అదేంది? అంబేద్కర్ బుక్ రాసింది బ్రో. అదేంటి? రాజ్యాంగం గురించి. రాజమౌళి స్టోరీ మాత్రం అనకు నువ్వు. రాజమౌళి స్టోరీ ఏం లేదు బ్రో. రాజమౌళి స్టోరీ వేరే ఉంటది, తిరులార్ సినిమాలా ఉంటది. ఆ స్టోరీ మొత్తం గుర్తుంటది కానీ ఇది గుర్తుండలేదు. అంబేద్కర్ గారు ఏం బుక్ రాశారు మన దేశానికి? ఏం బుక్ రాసింది బ్రో? అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా. మన కోసం రాసింది బ్రో బుక్. ఏంది? రాజ్యాంగం గురించి రాసింది బ్రో. ఎవరు పక్క నుంచి ఇన్ఫర్మేషన్? ఎవరు ఇట్లేదు బ్రో. నాకు తెలియదా? నాకు నాలెడ్జ్ ఉంది బ్రో, చదువుకోకపోయినా కొంచెం. ట్యాంక్ బండి దగ్గర ఎవరి విగ్రహం ఉంది అక్కడ? ట్యాంక్ బండి మధ్యలో కదా? మధ్యలో అసెంబ్లీ పెద్ద విగ్రహం ఎవరిది? అది పెద్ద విగ్రహం అల్లూరి సీతారామరాజు. అంటే అల్లూరి సీతారామ బుక్ పట్టుకొని నిల్చున్నారా? బుక్ పట్టుకొని నిల్చున్నా. బాణమా? అల్లూరి సీతారామ ఆయుధము బాణము. మరి ఆ బుక్ ఎవరు ఆయుధము? మహాత్మా గాంధీ. బుక్ ఉంటుంది కదా బ్రో. ఆయన దగ్గర ఉంటుంది, ఈయన దగ్గర ఉన్నది కదా. ఈ బుక్ ఏంటి? ఇప్పుడు ఇందాక మీరేగా చెప్పారు రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు. అంబేద్కర్ రాజ్యాంగం రాశారండి. ఇప్పుడు బుక్ మహాత్మా గాంధీ దగ్గర బుక్ ఉంది. అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బుక్ ఉంది. వాళ్ళందరూ చదువుకొని పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు బుక్ ఇచ్చారు. గాంధీ గారు చదువుకోలేదు కాబట్టి ఆయన కూడా బుక్ ఇచ్చి కట్టే కూడా ఉంది. నాకు కట్టి వస్తే ఎందుకంటే బ్రో ఇక మన గురించి తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే చెప్పొద్దు బ్రో. అది తెలుసు కాబట్టి చెప్తున్నా, మంచి కరెక్ట్ చెప్తున్నా అంతే.
అందరూ మన రాజ్యాంగం గురించి మన స్వతంత్రం ఎలా వచ్చిందంటే ఒక స్త్రీ అర్ధరాత్రి 12 గంటలకు తిరిగింది అని చెప్పేసి స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు తిరుగుతున్నారా మరి ఆడవాళ్ళు రాత్రిపూట? తిరుగుతున్నారు ట్యాంక్ బండి పైన. వచ్చిందంటారా స్వతంత్రం వచ్చిందంటారా? స్వతంత్రం అనుకుంటున్నారా మీరు వచ్చిందని? స్వతంత్రం వచ్చింది బ్రో. ఒకప్పుడు మనకు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో బంగారం చాలా బంగారం ఉండే, మా బంగారం మొత్తం ఎత్తుకపోయి మళ్ళీ మనకే అమ్ముతారు కాబట్టి ఇప్పుడు 1,60,000 బంగారం పెరిగింది. ఇంకా బంగారం పెరుగుతుంది. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన అంత ఎత్తుకపోయారు కాబట్టి మనకి మళ్ళీ అమ్ముతారు తిరిగి. దానివల్ల బంగారం పెరుగుతుంది. కాబట్టి మీరు కొనుక్కోకరు బంగారం తగ్గుతుంది రేటు. అసలు ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే స్వేచ్ఛ అంటే ఏంటి అసలు? స్వేచ్ఛ అంటే ఆనందం అంతే. స్వేచ్ఛ అంటే ఆనందం. అంటే స్వేచ్ఛ అంటే మామూలుగా పక్షులు స్వేచ్ఛగా ఎగురుతాయి చూసినావా? పక్షులలాగా ఎగరమని చెప్తారు. స్వేచ్ఛ అంటే ఆ స్వేచ్ఛ అంటే స్వేచ్ఛగా ఎగరాలి, స్వేచ్ఛగా తిరగాలి అంటారు కదా. అంటే అదే విధంగా మనుషులు తిరిగితే దాన్ని గాలి తిరుగుడు అంటారు. మరి దాన్ని ఏమంటారు మీరు? గాలి తిరుగుడు అంటే గాలి వచ్చినప్పుడు ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది. గాలి అయినప్పుడు తిరిగితే గాలి తిరుగుడు కాదుగా. ఇప్పుడే తెలుగువాడి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని వాయిన్ చేయండి, ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడే హై బటన్ ని నొక్కండి.